సత్యసాయి జిల్లా కదిరిలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ కదిరి ఎమ్మెల్యే కందికొంట వెంకటప్రసాద్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధికి అడ్డుగా ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నీషాపై అవిశ్వాస తీర్మానం పెట్టి కదిరి పట్టణ అభివృద్ధిని కోరుకున్న కౌన్సిలర్లను ఎమ్మెల్యే అభినందించారు. కౌన్సిలర్ల అనుకూలంగా కదిరి పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెంకటప్రసాద్ అన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే సత్సంకల్పంతో వారందరూ కూడా ఈ రోజున పార్టీలో ప్రభుత్వంలో చేరుతా ఉన్నారు. ఏ నమ్మకంతో అయితే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినారు అవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా స్థానికంగా నేను కూడా వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి వాళ్ళది ఏదైతే బాధ్యత ఉందో భవిష్యత్తు గురించి రాజకీయాలు ఆ బాధ్యత కూడా పూర్తి స్థాయిలో నమ్మకం ఏదైతే నా మీద పెట్టినారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే వాళ్ళు నిలబెట్టుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.